మున్సిపల్ మంత్రి సురేష్ గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, అదే సజ్జల రామకృష్ణరెడ్డి, వీళ్ళ ముగ్గురు సరే చర్చలు విఫలమైనాయి. ఒకటే అడుగుతున్నాం, సజ్జల రామకృష్ణరెడ్డి నీకేమైనా బుద్ధి ఉందా, నీకు మెదడు ఉందా అడుగుతున్నాం. ఎందుకంటే ఆనాడు పాదయాత్రలో ఆపరేషన్ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను, ఆనాడుగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. నేను హామీ ఇస్తే అది నిలబెడతాను చెప్తాను కదా. కానీ నిన్న సజ్జల రామకృష్ణ ఏమన్నంటే మీకు వేతనాలు పెంచితే మిగతా ఆప్కస్లో ఉన్న కార్మికులు అడుగుతారు అన్నారు. అందుకని నీకు బుద్ధి ఉందా అని అంత మేధను అడుగుతున్నాను. కారణం ఏంటంటే మిగతా కార్మికులకి మాకు తెలాలేదా? ఉదయం 5 గంటలకు వెళ్లి మలమూత్రాలు ఎత్తి రోడ్లు శుభ్రం చేసి డ్రైనేజీలు కడిగి అందరూ పంపు ముసుకుంటే అందరూ ఎండనగా వానగా కలిసి పనిచేస్తే మాకుని మిగతా కార్మికులు ఒకటేనా? మా జీతం ఎంత? ఇరిగేషన్ లో పనిచేసిన జీతం ఎంత? ఆర్ఎంపీ జీతం ఎంత? మా జీతం ఎంత? ఒక్కసారి మీరు ఆలోచించండి బాధ్యతలారా. మా జీతం 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఎలక్ట్రానిక్స్ కాకుండా 12,000 రూపాయలతో నెలంతా ఎలా గడవాలి? నీ దయ వల్ల కూరగాయల ధరలు అనంతరం పెరిగిపోయింది. నీ దయ వల్ల సామాన్యులు బతకడం లేదు. ఇప్పుడు నువ్వు జీతం పెంచితే అన్నా కూడా అడిగాం మేము. దానికోసం సజ్జల ఇస్తాడు. సజ్జల నీ అబద్దాల మాటలు, దొంగ మాటలు మానుకో. తక్షణం ఇమ్మీడియట్ గా సుప్రీం సమానత అంటే బేసిక్ 20,000 రూపాయల పైన మనం కోరాం. అది ఇంకా మారుతామని చెప్పారు. అదేవిధంగా నా దగ్గర ఉన్న వెనకాలందరూ కూడా 25 ఏళ్ళకి 30 ఏళ్ళగా పనిచేస్తారు మన రాజమండ్రి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కింద. అందుకనే వాళ్ళు చెప్పిన పర్మనెంట్ చేయమని చెప్తున్నాం. మరీ ముఖ్యంగా మేము చెప్పేటంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వాడుకున్నావు. ఈ ఎన్నికల్లో నీ మాటలు నమ్మం. నీకు నిజంగా రాయలసీమ పుట్టుంటే, నీకు చిత్తశుద్ధి లజ్జ ఉంటే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చెయ్యి.